అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇంతకీ వాన్స్ ఇలా అనడానికి కారణం ఏంటి? ఆంధ్ర అల్లుడు అధ్యక్ష పీఠంపై కన్నేశాడా? భారత్తో గొడవ వేళ జేడీ వాన్స్ చేతికి అమెరికా అధ్యక్ష పగ్గాలు వస్తాయా? అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ ప్రకంపనలు. అమెరికా అధ్యక్ష పీఠంపై ఆంధ్ర అల్లుడి కన్ను. జేడీ వాన్స్ చేతికి అమెరికా అధ్యక్ష పగ్గాలు. ఇష్టానుసారంగా విధిస్తున్న టారిఫ్లతో భారత్ సహా అన్ని దేశాలను బెంబేలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నారు. ఆ దేశంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న, ప్రత్యేకించి క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలన్నింటిపైన విరుచుకుపడుతున్నారు, కొరడ జడిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత్పై ఇప్పటికే ఏకాయికిన 50% అదనపు టారిఫ్లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత 25%తో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ ఆ తర్వాత తాజాగా మరో 25% అదనపు సుంకాలు వడ్డించారు. ఫలితంగా 50% టారిఫ్ భారం భారత్పై పడింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయని తెలిపారు. దీనిపై కొంత వ్యతిరేకత ఎదురుగాలి వీస్తోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి. భారత్పై ఆంక్షలు విధించడం, అడ్డదిడ్డంగా టారిఫ్ పెంచడం సరికాదని కొంతమంది సెనేటర్లు, హౌస్ ఆఫ్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్స్ బాహాటంగానే తప్పుపట్టారు. నిక్కీ హేలీ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ తెరపైకొచ్చింది. అవసరమైతే తాను దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. అనారోగ్యం లేదా ఏదైనా కారణంతో ట్రంప్ తప్పుకోవలసి వస్తే తాను అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తానని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాజాగా ట్రంప్ ఆరోగ్యంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవలే వచ్చిన కథనాలు అమెరికా ప్రజల్లో ఆందోళన రేకెత్తించాయి. అందులో వాస్తవం లేదని, ట్రంప్ ప్రస్తుతం ఆరోగ్యంగా చాలా ఉత్సాహంగా ఉన్నారని జేడీ వాన్స్ తెలిపారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు చోటు చేసుకుంటున్నాయి, కానీ వాటన్నింటినీ దాటుకుని తన పదవీ కాలాన్ని ట్రంప్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నారని అన్నారు. అమెరికా ప్రజలకు ఇంకా గొప్ప పనులు చేస్తారన్న నమ్మకం తనకు ఉందని, ఒకవేళ ఏదైనా ఊహించని పరిస్థితి తలెత్తితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. చిట్ట చివరిగా విరామం తీసుకునేది, అందరికంటే ముందు నిద్రలేచేది, విధులకు హాజరయ్యేది ట్రంపేనని అన్నారు. పూర్తి పదవీ కాలాన్ని అనుభవిస్తారని, దేశ ప్రజలకు గొప్ప పనులు చేస్తారన్న నమ్మకం తనకు ఉందని వాన్స్ పేర్కొన్నారు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చని, కొన్ని భయంకరమైన విషాదాలు చెప్పకుండా వస్తాయని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు. అలాంటి సందర్భమే వస్తే తాను అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. 2028లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పోటీ చేస్తాడంటూ ఇటీవలే వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. అత్యంత సమర్థుడిగా అభివర్ణించారు. 40 ఏళ్ల మాజీ మేయరైన వాన్స్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవలే పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన చేతులపై కమిలిన గాయాలు కనిపించడం ఇటీవలే కలకలం రేపుతోంది. ట్రంప్ కుడి చేతి వెనుక భాగంలో ఓ తెల్లటి మార్కు కనిపించింది. ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశం సందర్భంగా అది కెమెరాకు చిక్కింది. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన రేకెత్తింది. ఇది చూసిన ట్రంప్ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వింత వ్యాధితో బాధపడుతున్నారంటూ వదంతులు వెలుగులోకొచ్చాయి. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్తో భేటీ సందర్భంగా ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు కనిపించాయి. ఆ తర్వాత న్యూజెర్సీలో జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ను తిలకించేందుకు వచ్చిన ట్రంప్ కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. కాళ్ల వద్ద నరాలు ఉబ్బిపోయినట్లుగా, కుడి చేతిపై పలుచోట్ల వాపు ఉన్నట్లు కెమెరా కంట పడింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ కుడి అరచేతి వెనుక భాగంలో ఇలాంటి గాయాలే
ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆ కమిలిన గాయాన్ని దాచేందుకు అధ్యక్షుడు మేకప్తో కవర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ వ్యవహరిస్తున్నారు. అంటే ఆంధ్ర అల్లుడు అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారన్నమాట. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగమ్మాయి. ఆమె అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరిస్తున్నారు. ఓహాయో రాష్ట్ర సెనేటర్గా జేడీ వాన్స్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేసుకున్నప్పటి నుంచే ఉషా పేరు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మారుమోగింది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయంతో ఉషా చిలుకూరి పేరు మరోసారి తెరపైకొచ్చింది. జనవరిలో 78 ఏళ్ల 7 నెలల వయసులో అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ అమెరికా చరిత్రలోనే బాధ్యతలు చేపట్టిన అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా నిలిచారు. అంతకుముందు జో బైడెన్ ప్రమాణం చేసే నాటికి ఆయన వయసు 78 ఏళ్ల 2 నెలలు. ఇదే సమయంలో ఒకవేళ అధ్యక్షుడికి ఏదైనా జరిగితే బాధ్యతలు స్వీకరించేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని వాన్స్ తెలిపారు. దేవుడి దయ వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదని కోరుకుంటున్నాను. కానీ ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే బాధ్యతలు చేపట్టేందుకు గత 200 రోజులుగా నేను పొందిన శిక్షణ కంటే మెరుగైనది మరొకటి ఉండదని ఆయన తెలిపారు. మాగా ఉద్యమానికి తన వారసుడు వాన్సే అని ఈ నెల మొదట్లో ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ 2028 ఎన్నికల ప్రణాళికలపై వస్తున్న ఊహాగానాలను 41 ఏళ్ల వాన్స్ కొట్టిపారేశారు. Well, I've gotten a lot of good on-the-job training over the last 200 days, but also say that the president is in incredibly good health. He's got incredible energy. And while most of the people who work around the president of the United States are younger than he is, I think that we find that he actually is the last person who goes to sleep. He's the last person making phone calls at night, and he's the first person who wakes up and the first person making phone calls in the morning. So, yes, things can always happen. Yes, terrible tragedies happen, but I feel very confident the President of the United States is in good shape, is going to serve out the remainder of his term and do great things for the American people. And if, God forbid, there's a terrible tragedy, I can't think of better on-the-job training than what I've gotten over the last 200 days. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ అయితే ఇక మీదట భారత్కు అమెరికాకు మధ్య సంబంధాలు మెరుగుపడినట్లే. టారిఫ్ల గోల ఉండదు. ఎందుకంటే అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆంధ్ర అల్లుడే అవుతాడు కాబట్టి.